ఇవన్నీ చూడండి. టీడీఎస్ అంటే ఏంటి? టీడీఎస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే లైక్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అని చెప్తాం. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ను బట్టి టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అది వేటి మీద కట్ చేసుకుంటారు అని చూస్తే ఎంప్లాయీస్ శాలరీస్ మీద, కమిషన్స్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్ మీద, ఇంట్రెస్ట్ మీద, రెంట్స్ మీద, ఓకే, వాటి మీద కట్ చేసుకుంటారు. వీటితో పాటు సెక్షన్స్ కూడా ఉంటాయి. దీంట్లో సెక్షన్స్ ఉంటాయి, నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, పర్సంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు శాలరీస్కి సెక్షన్ 192 ప్రకారంగా తను సంపాదించే ఇన్కమ్ మీద 10% 5% కట్ అవుతుంది. తర్వాత 194I రెంట్ ఆఫ్ బిల్డింగ్, ఫర్నిచర్, ఫిక్చర్స్ లిమిట్ 2,40,000 10%. కమిషన్స్ మీద 184H 15,000 5%. 194B winning from lotteries, 194BB winning from horse races 30%. పాన్ నెంబర్ ఉంటే మీరు ఇచ్చిన పర్సంటేజే కట్ అవుతుంది. పాన్ నెంబర్ లేకపోతే 20% ఎక్స్ట్రా కట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. శాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్ 40,000, రెంట్ పెయిడ్ టు కృష్ణా ట్రేడర్స్ 50,000, సో కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్ 30,000. ఇది చూసుకుంటే ఇక్కడ లిమిటేషన్స్ ఉంటాయి. 0 నుంచి 2,50,000 వరకు ఏం టీడీఎస్ కట్ కాదు. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో 5% తీసుకుంటుంది. 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో 10% తీసుకుంటుంది. 7,50,000 నుంచి 10 లక్షల మధ్యలో 20% తీసుకుంటుంది. ఓకే, ఏ విధంగా కట్ అవుతుందనేది కూడా చెక్ చేయొచ్చు. ఓకే, డన్ గైస్. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టీడీఎస్ సర్వీస్, కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ కూడా వేసి పెట్టండి, ఇన్వెంటరీ నో పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి, ఇంకా టీడీఎస్ వేసి పెట్టండి. నువ్వు కంపెనీలో పనిచేస్తే కంపెనీ, లేదు ఇండివిజువల్ ఓన్ బిజినెస్ పెట్టుకుంటే ఇండివిజువల్. క్రియేట్లో వెళ్ళండి. ఫస్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, వీటికి సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి? శాలరీస్, రెంట్, కమిషన్. వీటికి సెక్షన్స్ ఏమున్నాయి కూడా చూసుకోవాలి. శాలరీస్ సెక్షన్ 192, పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ కంపెనీలు ఇస్తారు. ఓకే, ఇప్పుడు 40,000 నెల కంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? ఏ స్లాబ్లోకి వస్తుంది? 2,50,000 స్లాబ్లోకి వస్తుందా? 2,50,000 నుంచి 5 లక్షల స్లాబ్లోకి వస్తుందా? లిమిట్ చెప్పండి, ఎక్కడికి వస్తుంది? ఏ పర్సంటేజ్లోకి వస్తుంది? 5%కి వస్తుందా? 10%కి వస్తుందా? 40,000 అమౌంట్ సంవత్సరానికి 5%కి వస్తుంది. 4,80,000 వస్తుంది అంటే 5%. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెంట్ 194I, ఇది 10%. కమిషన్ 194H 5%. ఇలా ఎన్నైనా ఉండొచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను. ఇంకా ఈపీఎఫ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉంటుంది, రకరకాలు చాలా ఉంటాయి. ఇంకా మనం లెడ్జర్స్లోకి వెళ్ళాలి. సేమ్ అవే క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే F11లో టీడీఎస్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఆ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్. సో నువ్వు అక్కడ ఏం చేసావో అవే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, సెలెక్ట్ చేసుకోవాలి. రెంట్కి రెంటే తీసుకోవాలి. కమిషన్ తర్వాత ప్రియా ట్రేడర్స్,
సన్రీ క్రియేటర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. డిడక్ట్ టైప్ అడుగుతుంది. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా, ఇండియన్ వా, వేరే కంట్రీ పర్సన్ వా, ఓన్ బిజినెస్ వా, లేదంటే ఏదో కంపెనీలో పనిచేస్తున్నావా అని అడుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ రెసిడెంట్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చర్ నో. ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చినావంటే నువ్వు ఇచ్చిన పర్సెంటేజ్ కట్ అవుతుంది. ఇవ్వలేదు అంటే 20% ఎక్స్ట్రా తీసుకుంటుంది. మనకు కరోనా టైంలో 25% ఎగ్జామ్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా నడుస్తుంది. రిజిస్టర్స్ లొకేషన్స్ TDS on tax. Others. TDS తీసుకోండి, ఎనీ తీసుకోండి. ఎస్కేప్. 5th మంత్ తీసుకుంటున్నాను. 15. సాలరీస్ 40,000. క్రియేటర్స్ న్యూ రెఫరెన్స్ తీసుకోండి. నెక్స్ట్ రెంట్ 50,000. రిజిస్టర్స్ నెక్స్ట్ కమిషన్ 30,000. ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఫస్ట్ మనం F7లో ఎంటర్ చేసి పెట్టుకున్నాం. సో తర్వాత ఆటోఫిల్. TDS కట్ అవ్వాలి కదా, ఎవరి మీద ఎంత అనేసి, ప్రియా మీద. సో యాక్చువల్గా 40,000 అయితే 8,000 TDS కట్ అయింది, అంటే 20% తీసుకుంది. మనం ఇచ్చినామో 5%, కానీ 20 తీసుకుంది. ఎందుకంటే నువ్వు లైక్ పాన్ నెంబర్ ఇవ్వలేదంటే 20% తీసుకుంటుంది. అంటే 40,000 శాలరీలో ఆ అమ్మాయికి 32,000 ఆ అమ్మాయి అకౌంట్లో వేస్తారు. రిమైనింగ్ 8,000 ఆ అమ్మాయి పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1916(1) ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తుంది కంపెనీ, ఆమె పనిచేసే కంపెనీ. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఆటోఫిల్. లొకేస్టర్స్ క్రిస్టర్స్ 50,000 మీద 40,000 మాత్రమే అతని రెంట్ ఇస్తాం. 10,000 TDS డిపార్ట్మెంట్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ముప్పై వేలలో 24,000 ఇస్తాం. 6,000 వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేస్తాం. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలి, మిగతా వాళ్ళకి ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలని చెక్ చేద్దాం. రిపోర్ట్స్ TDS అవుట్ స్టాండింగ్స్. సో 6, 10, 8 మొత్తం 24,000 గవర్నమెంట్కి పే చేయాలి. తర్వాత వీళ్ళకి ఏం పే చేయాలి, పేబుల్స్ ఆల్ట్ F1. 50,000 మీద 10,000 TDS కట్టింది, ఇంకా 40,000 పే చేయాలి. 30,000 మీద 6,000 కట్టింది, 24,000 పే చేయాలి. 40,000 మీద 8,000 పే చేయాలి, 32,000 పే చేయాలి. ఓకే, టోటల్గా 96,000. ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. యా, వచ్చర్లోకి వెళ్దాం. ఫస్ట్ పేమెంట్లోకి వెళ్దాం. ఆటోఫిల్ 31,5. ఆల్ ఐటమ్స్ క్యాష్. 24,000 పే చేసేస్తున్నాం. 24,000 పే చేస్తున్నాం. ఓకే, సో తర్వాత ఈ అమౌంట్ ఉందో లేదో చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, TDS చూడండి.
ముగ్గురు అమౌంట్ అట్ ఎ టైం పే చేసేసాం. రిమైనింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అది ఇచ్చేద్దాం. పేమెంట్ తీసుకోవాలి. ప్రియాకి ఎంత ఇవ్వాలి? 32,000 న్యూ రెఫరెన్స్ క్యాష్. 40,000. లోకేష్ 24,000 క్యాష్. ఓకే, ఈ విధంగా పే చూసారా, ఏం లేవు ఇక్కడ. ఇలా ఇలామా, దీన్ని టీడీఎస్ అంటారు. టీసీఎస్ మీరే చేయాలి. ఇది కూడా లింక్ సెండ్ చేస్తాను. ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటాం. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ ప్రకారమే టీసీఎస్ కట్ అవుతుంది. సెక్షన్ 206C ప్రకారంగా టీసీఎస్ కట్ అవుతుంది. అంటే ఇది టింబరు, టెండు లీవ్స్, స్క్రాపు, కోలు, ఓకే, మైనింగ్, వాటి మీద ఇది కట్ చేసుకుంటారు. ఓకే, ఇది వచ్చేసి ఒక కస్టమర్కి మనము 55 లక్షలు సేల్ చేసాం. 50 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. రిమైనింగ్ 5 లక్షల మీదనే టీసీఎస్ పడుతుంది. ఒకవేళ 7 లక్షలు రిటర్న్ చేశారనుకో, టీసీఎస్ పడదు. ఇది 206C(1H) ప్రకారంగా గూడ్స్ ఆఫ్ సేల్స్ ఒక కస్టమర్కి సేల్ చేసినప్పుడు ఈ ట్యాక్స్ పడుతుంది. ఇది 1/10/2020కి ముందు 5 crores బిజినెస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు టీసీఎస్కి అప్లికబుల్ అవుతారు, లేదంటే అప్లికబుల్ అవ్వరు. సో దీన్ని టీసీఎస్ అంటాం. ఓకే, ఇది చేయండి. ఓకేనా, డన్ గైస్. ఓకే, బాయ్.